మై టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక బలమైన సంఘటనతో వస్తున్నాను. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనగా ఒక రాజ్యాంగం ఏర్పరచుకున్నాం, ఒక న్యాయ వ్యవస్థని, ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని ఏర్పరచుకున్నాం. అయితే అందులో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎంతోమంది బాధితులు ఉన్నారు. కొండొకచో ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో ఈ వ్యవస్థల మూలంగా, ఈ వ్యవస్థల లోపాల మూలంగా చాలా బాధలు పడుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, వీటి మూలంగా ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది జీవితాలు కోల్పోయినా కూడా ఇప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వం కూడా, మన రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఎవరూ కూడా వీటిని పట్టించుకోవడం కానీ, వీటికి ఏదైనా పరిష్కారం చూపించడం కానీ ఇంతవరకు చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ, ఈ రెండు మనిషికి ఎంత కాపాడగలగాలో అంత కాపాడాల్సింది పోయి వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేసినటువంటి కథల్ని మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ మనం ఇక్కడికి వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, ఒక సీనియర్ మోస్ట్ ఐ డాక్టర్ గారు ఎన్నో వేల మందికి కంటి ఆపరేషన్ ఎడం చేత్తో చాలా విజయవంతంగా పూర్తి చేసి, తన విషయానికి వచ్చేటప్పటికి మామూలు భాషలో చెప్పాలంటే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన ఒక విధానం మూలంగా యావత్ కుటుంబం గత 5-6 సంవత్సరాల నుంచి పడరాని బాధలు పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు పూర్తిగా ఆయన పట్ల న్యాయం ఉన్నప్పటికీ కూడా ఆయనది న్యాయం, ఆయన చేసింది రైటే, ఆయనకి అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని నిరూపించుకోవడం కోసం సుమారుగా 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు ఆయన. అయితే దురదృష్టవశాత్తు ఎంతో పేరు, డబ్బు సంపాదించుకున్న డాక్టర్ గారు కూడా పాపం ఇవాళ ఆ కోర్టు ఖర్చులకి, వాటికి ఎలా చేయాలో, ఏం చేయాలో, ఒకవేళ డబ్బులు ఎక్కడైనా తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళినా కూడా న్యాయం దొరుకుతుందా లేదా, ఎందుకంటే ఈ స్టాంప్స్ అండ్ రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆధారం చేసుకుని కొంతమంది దళారీలు, మోసగాళ్ళు వాళ్ళు చేసినట్టు మోసాన్ని నుంచి ఎలా బయటపడాలో పాపం ఆయన తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇప్పుడు ముత్యాల వీరరాఘవులు గారితో ఉన్నాము. ఆయన ఇక్కడ విక్టిమ్, బాధితులు, ఆయన వారి కుటుంబం. డాక్టర్ గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారని అడగడం కూడా కరెక్ట్గా అది సిచ్యువేషన్లో, మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఒక చదువుకున్నటువంటి డాక్టర్ గారు అయ్యి ఉండి, డబ్బులు అవసరం ప్రతి ఒక్కరికి వస్తాయి, మనం ఏ డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది పూర్తిగా తెలుసుకోకుండా కేవలం మీ స్నేహితుల్ని నమ్మి ఆ విధంగా డాక్యుమెంటేషన్ చేయడం అనే దాని గురించి మీరు అసలు ఫస్ట్ ఏం చెప్తారు? నేను చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండటం వల్ల ఎవరన్నా వచ్చేదని చెప్తే వాళ్ళని పూర్తిగా నమ్మటం అనేది నాకు ఒక అలవాటు. ఎవరిని నేను శంకించను, ముందు వాడు నిజంగా చెప్తున్నాడే అనుకుంటాను. అదేవిధంగా ఏమైందంటే, అప్పుడు కరోనా పూర్తిగా చాలా ఉధృతంగా ఉన్న టైం. ఒక ఫైనాన్షియల్ వచ్చాడు, మాట్లాడాడు, మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాడు. సోమవారం రాత్రి వచ్చాడు. సోమవారం నేను అతను అప్రోచ్ అయ్యాను ముందుగా ఒక మధ్యవర్తి ద్వారా. బుధవారం నాడు సాయంత్రం వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాడు. అంతే ఒక గంట సేపు కూర్చుని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రేపు చెప్తాను మీకు ఏ విషయం అన్నాడు. మధ్యవర్తి ద్వారా నాకు ఫోన్ చేశాడు. విషయం అన్నాడు అంటే 17 డిసెంబర్ 2020 కరోనా మంచి యాక్టివ్గా ఉన్న రోజు. డాక్టర్ గారు మీరు రేపు రాజమండ్రి వచ్చేయండి, మీకు సేల్ అగ్రిమెంట్ అది రాసిద్ది కానీ మేము మీకు అమౌంట్ రీచ్ చేస్తానని చెప్పాడు. అంటే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు మీరు మీ ఆస్తిని అమ్మడానికి ఈ ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయ్యారా, లేకపోతే కేవలం అప్పు తీసుకోవడానికి ఎంటర్ అయ్యారా? కేవలం అప్పు మాత్రమే, వాటికి చెప్పింది కూడా అంతే. సో అప్పు తీసుకున్నప్పుడు జనరల్గా సాధారణంగా ఎవరైనా సరే తనఖా రిజిస్ట్రేషన్ చేస్తారు, లేదా చెక్కుల నోట్లు ఇస్తారు, లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాసేదిగో బాబు నువ్వు నాకు ఇంత డబ్బులు ఇస్తున్నావు, దీనికి ఇంత వడ్డీ నేను నీకు మళ్ళీ ఇన్నాళ్ళు తిరిగి ఇచ్చేస్తారని చెప్పి రాసిస్తారు. కానీ ఇలా సేల్ అగ్రిమెంట్ కమ్ పవర్ ఆఫ్ అటార్నీ అనే రెండు విభిన్నమైనటువంటి ట్రాన్సాక్షన్స్లోకి మీరు వెళ్ళడం అనే దాని గురించి అసలు మీకు అవగాహన లేదా? నాకు నిజంగా అవగాహన. వాడు ఏదో రాయించాడు ఆ రోజు, ఒక గంట టైంలో సంతకాలు పెట్టమన్నాడు. పూర్తిగా చదవలేదు కూడా ఆ రోజు. యాక్చువల్గా సంతకం పెట్టేసాం. దాని సాక్షిగా నా వైపు నుంచి నాకు కూతురు పెట్టింది, వాడి తరపు నుంచి వేరే ఉన్న చదువు పెట్టించాడు సంతకం. తర్వాత దానికి ఆ డాక్యుమెంట్ రిలీజ్ ఇచ్చాడు. నా ఒరిజినల్ డాక్యుమెంట్ రిలీజ్ ఇచ్చాడు. శ్రీరాములు ఉన్నాయి ఆల్రెడీ ఫైనాన్స్లో. అక్కడికి వచ్చి వాడు అక్కడ 50 lakhs సెటిల్మెంట్ వాడు ట్రాన్సాక్షన్ చేశాడు ఎక్కడో వాడి అకౌంట్లోంచి. మన్నాడు కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఒరిజినల్స్. అయితే ఇప్పుడు మీ తరఫున మేము అలాంటి వాళ్ళందరం, మీకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళందరం కూడా లాయర్లను కన్సల్ట్ చేయకుండా ఈ విషయంలో మేము మీకు ఏ రకంగా కూడా సహాయపడలేము. మేము అప్రోచ్ అయినటువంటి లాయర్లందరూ ఒకటే క్వశ్చన్ వేసేది ఏంటంటే, మీకు డబ్బు అందకుండా ఫలానా చెక్ ద్వారా నాకు ఇంత అమౌంట్ అందింది అని ఎలా రాసి ఇచ్చేసారు మీరు? అసలు అంటే ఎలా ఒప్పుకొని మీరు మీ భార్య సంతకం పెట్టారు, మీ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సాక్షంతకం పెట్టారు.
అంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే డాక్టర్ గారే ఇప్పుడు డబ్బు తీసేసుకుని మళ్ళీ ఇప్పుడు ఆయన ఎదురు దాడికి దిగుతున్నారు అనే విధంగా ఒక 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 అభిప్రాయం వస్తుంది. దానికి ఎలా చెప్తారు మీరు వాడు సమాధానం? ఇచ్చిన చెక్కులు వెరిఫై చేస్తే ఎక్కడ ఏ బ్యాంకులోనూ ఐసిఐసిలో అసలు సిరీసే లేవు. ఓకే, మీరు మీరు చెప్పిన పాయింట్ నాకు అసలు వాడు ఆ రోజు చెక్లే ఇవ్వలేదు ఏమి, కేవలం వాడు 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు అంతే. వాడు ఆ రోజు నాకు చెప్పిందంటే 2-3 రోజులు మిగతా అమౌంట్ మీకు ఇచ్చేస్తానండి అన్నాడు. ఆ నమ్మకంతో మేము ఎదరికి వెళ్ళాం. అది ఏం రాసినా కూడా పూర్తిగా చదవలేదు ఆ రోజు. దాంట్లో వాడికి కావాల్సినట్టుగా డ్రాయింగ్ చేసుకున్నాడు. అది నేను నా దురదృష్టం కొద్దిగా నేను సంతకం పెట్టడం జరిగింది ఆ రోజు. నేను ఎప్పుడైతే పెట్టాను నా భార్య కూడా సంతకం పెట్టేసింది ఆటోమేటిక్గా మేమున్న ఒత్తిడిలో. మీరు చెప్పారు కాబట్టి ఆవిడ కూడా సంతకం పెట్టారు. అంటే వైద్య రంగంలో మీరు చాలా నిష్ణాతులు, కానీ ఇలా లీగల్ విషయాల్లో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ విషయంలో మీకు నాలెడ్జ్ లేదనే విషయం మాకు అర్థమవుతోంది. అయితే మన భారతదేశ న్యాయ వ్యవస్థలో అలా అమాయకత్వం కూడా క్షమించరానిది అనేది మనకందరికీ తెలుసు. ఇప్పుడు మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, మన న్యాయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు, లేదా ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అని ఇలా మనం చాలా టీవీల్లో ఉపన్యాసాల్లో వింటుంటాం. కానీ నిజానికి అమాయకులైనటువంటి మీరు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ యాక్చువల్గా మీకు మీ ఇల్లుని జప్తు చేసుకోవడానికి వాళ్ళు నోటీస్ అది ఇచ్చారు. బట్ కొన్ని కారణాలు, వాళ్ళకున్న సాంకేతిక కారణాల మూలంగా వాళ్ళు రాలేకపోయారు. ఇవాళ ప్రధానమంత్రి గారు బందోబస్తుకి వెళ్ళడం మూలంగా పోలీస్ సైడ్ దొరక్క బ్యాంకు వాళ్ళు వాళ్ళ మీ ఇల్లుని సీజ్ చేయడానికి రాలేకపోయారు. బట్ ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా వచ్చి సీజ్ చేసే అవకాశం ఉంది కదా. మీరు ఏదైనా కోర్టులో ఆల్రెడీ ఫైల్ చేశారా దీన్ని, ఈ విషయం గురించి కేసు? అమరావతి హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. నిన్న సెలవుమాన్ జడ్జి గారు బెంచ్ ఎక్కలేని మోనని, లేకపోతే నిన్నే మాకు 199% మా లాయర్ అంటే స్టే ఆర్డర్ వచ్చి ఉండేది. సో అన్నట్టు స్టే ఆర్డర్ రావడానికి అవకాశం. మీకు అసలు సేల్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే వాటి గురించి ఏమన్నా అసలు ఐడియా ఉందా? ఏమీ ఐడియా లేదా? పెద్దగా ఐడియా లేదు. నమ్మే నేను అంతే. అది ఓకే, మీరు నమ్మకంతో వెళ్ళారు. ఇప్పుడు ఆ మూర్తి అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు ఈ నునావత్ యుగంధర్ అనే అతను పరిచయం అయ్యాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటేనండి, మీరు ఆ ఏజీపీ ఇచ్చినప్పుడు ఏజీపీ కండిషన్ ఏంటంటే మీరు స్వయంగా వెళ్ళలేక ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయడానికి, మీ ఆస్తిని వేరే వాళ్ళకి తనఖా పెట్టడానికి కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ అతనికి హక్కు ఇస్తూ మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు, ఒక ట్రాన్సాక్షన్ చేశారు. ఏజీపీని అడ్డం పెట్టుకుని, లేకపోతే ఏజీపీని ఉపయోగించుకుని, ఏజీపీ ద్వారా సంక్రమించినటువంటి హక్కును ఉపయోగించుకుని ఆ నునావత్ యుగంధర్ అనే అతను ఇంకొకళ్ళకి అమ్మేశాడు. చిక్కం వంశీకృష్ణ అనే అతనికి అమ్మేసేశాడు మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారం. అయితే ఏజీపీ ద్వారా వచ్చినటువంటి హక్కును ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రతిఫలాన్ని మీకు అందించాలి. అంటే హీఈస్ ఓన్లీ మీడియేటర్. యాజ్ ఫర్ అస్ ఏజీపీ ఈస్ కన్సర్న్, ఇట్ సేస్ దట్ ది ఏజీపీ హోల్డర్ ఈజ్ ఓన్లీ ఏ మీడియేటర్. మరి ఆ అమౌంట్ మీకు ఎందుకు ఇవ్వలేదు అతను? నాకు ముందు అసలు అనుకున్న ప్రకారం ఇచ్చి అమౌంటే ఇవ్వలేదు వాడు. ఒకసారి 50 లక్షలు శ్రీరామ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత 17 డిసెంబర్ 2020 తర్వాత నేను మా అమ్మాయి ముందు మాటలో చెప్పింది నాకు కొంత అమౌంట్ కావాలి నా చదువు నిమిత్తం అని చెప్పి జనవరి 6ని 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు ఎస్బీఐ అకౌంట్కి. తర్వాత నేను ఫోన్ చేయగా ఒకసారి 1 లక్ష, ఒకసారి ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేశాడు. మొత్తం 66,50,000 వాడు నాకు ఇచ్చాడు. మా అగ్రిమెంట్ ప్రకారం నాకు 1,50,00,000 ఇవ్వాలి వాడు. 1,48 లక్షలు మీ అగ్రిమెంట్ ప్రకారం. 1,48 లక్షలు. తర్వాత నా వాడు ఎప్పుడు ఒక పైస ఇవ్వలేదు. ఎప్పుడైనా సరే ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను, ఇదిగో వస్తాను. నేను హైదరాబాద్ లేదంటే ఒక 10 సార్లు తిప్పాడు. వైజాగ్ రమ్మన్నాడు. తర్వాత వాడు రాజమండ్రిలో వాడికి ఒక ఆఫీస్ కమ్ ఇల్లు ఉండేది, అక్కడికి 4-5 సార్లు వెళ్ళాను. హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి లేదంటే ఒక 10 సార్లు వెళ్ళాను. అక్కడ వీడి ఎంప్లాయీ ఒక ఆవిడ ఉండేది, మోనా సిద్ధు అని చెప్పి. ఆ అమ్మాయి కూడా చెప్పింది జాగ్రత్తగా మీరు సౌతులు చేసుకోండి డాక్టర్ అని చెప్పి. కావాలంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా స్టార్టింగ్ చెప్పడం రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ నునావత్ యుగంధర్ అనే అతను మీకు ఎలా పరిచయం అయ్యాడు? నాకు ఈ మూర్తి అన్నవాడు పరిచయం చేశాడు. ఇప్పుడు ఈ మూర్తి అనే అతను మీకు ఎలా తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? నాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యాడు. నాకు ఎప్పటి నుంచో తెలియదు. మీ ఊరు కాదు, రాజమండ్రి దగ్గర బూరుగుడి. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఏజీపీ ద్వారా సంక్రమించినటువంటి హక్కును ఉపయోగించుకుని అతను చిక్కం వంశీకృష్ణ అతనికి సేల్ చేసిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు అతను సేల్ చేసిన విషయం నాకు మొట్టమొదటి అన్నాడు, అవసరమైతే నేను మా రిలేటివ్ ట్రాన్స్ఫర్ చేస్తానండి, ఎందుకంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకుండానే ఒక మాట వరుసకు అన్నాడు అంతే. నా తర్వాత అసలు చేసినట్టు కానీ అతను సేల్ డీడ్ చేసినట్టు కానీ నాకు ఏమీ తెలియదు. అవి ఎప్పుడు తెలిసినవంటే 2024 జనవరిలో ఆ చిక్కం వంశీకృష్ణ అన్నవాడు వాళ్ళ రిలేటివ్ని రాజేంద్రరావుని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. పాలకుళ్ళు వచ్చి ఇలాగ నేను యుగంధర్ నాకు ఇది ట్రాన్స్ఫర్ చేశాడండి ప్రాపర్టీని, నా ప్రొఫైల్ని ఉపయోగించుకుని
ఐసిఐసి బ్యాంకులో లోన్ తీసుకున్నాడంటే అన్నాడు నాతోటి. నేను అడిగా నీకు దాని వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి అన్న. లాభం ఏంటంటే నాకేదో 5 లక్షలు ఇచ్చాడండి అన్నాడు, గిఫ్ట్ కింద. గిఫ్ట్ కింద. ఓకే. అది సో జరిగింది. అంటే అతను బినామీ. బెనామీ అని తేలింది. అతను ఏమన్నాడంటే ఆ రోజు నాతోటి, డాక్టర్ గారు మీ ప్రాపర్టీ మీదండి, మీరు ఆ బ్యాంకు లోన్ క్లియర్ చేయటం లేకపోతే కొంత కట్టడం ఏదో చేసి మీరు ఎక్కడ సంతకాలు పెట్టుకుంటే నా సంతకం పెట్టేసి మీ ప్రాపర్టీ మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తానండి అని చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు నాకు. సరే బాబు నేను మా ఆటగారితో అడుగుతాను, నా దగ్గర అంత డబ్బులు లేవు కట్టేటకి, తర్వాత చెప్తానన్నాను. అంటే మీరు కట్టాల్సి వస్తే 66 లక్షలు వెనక్కి కట్టాలి, అంతే కదండి. అంతేగాని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు కడతానండి అంత అమౌంట్ తీసుకుంటే. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఈ నునావత్ యుగంధర్ అనే అతను, చిక్కం వంశీకృష్ణ అనే అతను ముగ్గురు కుమ్మక్కై ఈ ట్రాన్సాక్షన్ చేశారు అనే దానికి మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే మీకు ఏమైనా అనిపిస్తుంది అలా అలా జరిగింది? నేను డిసెంబర్ 17, 2020లో వాడికి జీపీకం సేల్ అగ్రిమెంట్ రాశాను. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు డిసెంబర్ 25నో 26నో వాడికి లోన్ శాంక్షన్ చేస్తారు. అంటే విత్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ జస్ట్ 10 days. ఎవరన్నా ఒక సామాన్యమైన వ్యక్తి లోన్కి వెళ్తే ఆ పేపర్ తీసురా ఈ పేపర్ తీసురా అని కనీసం నెల 15 రోజులు 2 నెలలు తిప్పుతారు. అటువంటిది 8 రోజుల్లో వాడికి లోన్ శాంక్షన్ చేశారు. ఒకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఒక జీపీకం సేల్ అగ్రిమెంట్ అయింది, కానీ వాడి పేరుని ట్యాక్స్ రెసిట్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఏమీ లేవు. ఈ 5 సంవత్సరాల నుంచి ట్యాక్స్ నేనే పే చేస్తున్నాను, ఎలక్ట్రిసిటీ బిల్స్ నేనే కడుతున్నాను, నేనే ఆక్యుపేషన్ లో ఉన్నాను, నేనే పొజిషన్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు మీకు ఇంకొక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఏజీపీ మీరు చేసినప్పుడు సాధారణంగా సేల్ డీడ్ చేస్తే మాత్రమే, అంటే మన ఇల్లు ఎవరికైనా అమ్మేస్తే, మన ఆస్తి ఎవరికైనా అమ్మేస్తే మాత్రమే మన లింక్డ్ డాక్యుమెంట్ తో సహా ఒరిజినల్స్ వాళ్ళకి ఇస్తాం. కానీ ఏజీపీలో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నాకు నిజంగా తెలియదు. వాడు కావాలని తీసుకున్నాడు అంతే. నాకు ఒరిజినల్స్ ఇస్తేనే లోన్ ఇస్తా అన్నాడు. మేమేంటంటే ప్రెషర్ లో ఉంటాం, ముందు ఆ ప్రెషర్ నుంచి బయటపడాలని చెప్పి వాడు అడిగిన దానిలా బొర్ర ఊపుతాం అంతే. ఇప్పుడు ఇంకో డౌట్ అండి. వాళ్ళు 17వ తారీఖు డిసెంబర్ నెల 2020 సంవత్సరంలో మీరు ఏజీపీ ఎగ్జిక్యూట్ చేశారు. 4వ రోజు అంటే 4వ తారీఖు 1వ నెల 2021 సంవత్సరం, అంటే ఒక 17 రోజుల గ్యాప్ లో అతను ఈ చిక్కం వంశీకృష్ణ అనే అతనికి అమ్మేశాడు. ఈ చిక్కం వంశీకృష్ణకి ఎప్పుడు సేల్ డీడ్ అవుతుందా వెంటనే మనం లోన్ ఇచ్చేద్దామని చెప్పి ఐసిఐసిఐ వాళ్ళు కాసు కూర్చున్నట్టుగా అతనికి 2 రోజులు 3 రోజులను లోన్ ఇచ్చారు. లోన్ ఇవ్వడానికి ముందు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది కంపల్సరీగా జరగాలి. అలా జరిగినప్పుడు కూడా మీరు ఎందుకు గ్రహించలేపారు? అసలు నా దగ్గరికి ఎవరు రాలేదు, అసలు బయట నుంచి మరి ఎవరన్నా చూసిపోయారో నాకు తెలియదు. బయట నుంచి ఎలా వెళ్తారండి? మీ ఫోటోలు తీసుకోవాలి, ఎవరు రాలేదు, మొత్తం బౌండరీస్ చెక్ చేసుకోవాలి, ఎవరు రాలేదు, జీపీఎస్ చెక్ చేసుకోవాలి. కనీసం నన్ను వచ్చి ఎవరు మీరు ఆక్యుపెంటా మీరు ఏమిటి అని కూడా నన్ను ఎవరు రాలేదు. వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మొన్న మీకు నోటీస్ ఇచ్చేంత వరకు వాళ్ళ మధ్యలో కానీ ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఈ 4 సంవత్సరాలు నా దగ్గర అసలు వాళ్ళు రానేలేదు. ఓకే, మన నోటీస్ ఇచ్చినప్పుడే వచ్చారు ఫస్ట్ టైం. ఓకే, మీరు లీగల్ నోటీస్ ఇచ్చారన్నారు కదా వీళ్ళకి, ఇది తెలిసిన తర్వాత లీగల్ నోటీస్ ఒకటి ఇచ్చన్నారు కదా, దానికి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఏమైనా వచ్చిందా? మొట్టమొదటి రిప్లై చాలా బాగానే ఇచ్చారు. ఏమిటంటే వీ విల్ డూ జస్టిస్ టు యూ, మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం అని ఇచ్చారు ముందు రిప్లై. ఓకే, దాన్ని మళ్ళీ మా లాయర్ రిజాయిండెడ్ నోటీస్ ఇచ్చాడు సేమ్. ఇస్తే మళ్ళీ ఒక నెల పోయాక రిప్లై ఇచ్చారు. ఏమనంటే జీపీకం సేల్ అగ్రిమెంట్ అది లా ప్రకారం జరిగింది కాబట్టి మేము లోన్ శాంక్షన్ చేస్తాం, మీరు చెప్తున్నా మాకేమీ నమ్మబుద్ధిగా లేవు అని నాకు రిప్లై ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ చిక్కం వంశీకృష్ణ అతనికి లోన్ ఇచ్చినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ అడ్వకేట్, ప్యానల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతను లీగల్ ఒపీనియన్ ఇవ్వాలి. మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పిన తర్వాత కానీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వకూడదు. అంటే ఏ బ్యాంక్ అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సింది అదే. సో అలాగా ప్రొసీజర్ లో ఈ ప్యానల్ అడ్వకేట్ గారు లీగల్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర రావడం కానీ ఎవరు రావడానికి, కనీసం ఒక బ్యాంక్ వాడు లోన్ ఇస్తుంటే నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం పేపర్లో యాడ్ ఇస్తాడు, వాళ్ళ ప్రాపర్టీ మీద మేము లోన్ ఇస్తున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పి. అది కూడా లోకల్ ఎడిషన్ ఇస్తాడు. ఇది పాలకుల ప్రాపర్టీ కాబట్టి పాలకులు ఎడిషన్, అదే పాలకులు వెస్ట్ గోదావరి ఎడిషన్ ఇవ్వాలి. కానీ ఎక్కడ నాకు ఇచ్చేది కనపడలేదు. అది కూడా కనీసం 15 రోజులు టైం పెడతారు వాళ్ళు అబ్జెక్షన్స్ అని చెప్పమని. వాడు 15 రోజుల లోపలనే లోన్ రిలీజ్ చేస్తాడు. ఓకే, ఇంకొక మెయిన్ డౌట్ అండి. ఓకే, అడ్వకేట్ రాలేదు, ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్స్పెక్షన్ కి రాలేదు, ఓకే ఇదంతా కూడా సరే ఏదో జరిగిపోయింది తాత్కాలికంగా అని అనుకుందాం. కానీ ప్రాపర్టీ వాల్యుయేషన్ కి మాత్రం ఖచ్చితంగా వాల్యూ మీ ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని మిమ్మల్ని అందరినీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుని అంతా హడావుడి చేయాలి కదా. నా దగ్గరికి ఎవరూ రాలేదు ఐసిఐసిఐ బ్యాంక్ తరఫు నుంచి. ఒకవేళ ఆ టైంలో మీరు ఊళ్ళో లేరేమో, అది నాగా తెలుస్తుంది. మరి వాడు వచ్చి బయట నుంచి ఏమైనా చూసుకుని వెళ్ళిపోతుంది. ఫోన్ చేయాలి కదా వాళ్ళు, నాకు ఎవరు ఫోన్ చేయలేదు, మీకు కానీ మీ మిస్సెస్ కానీ. ఆవిడ కూడా ఆస్తికి హక్కుదారు కదా, ఆవిడ కూడా ఫోన్ చేయలేదు, మమ్మల్ని ఎవరు కన్సల్ట్ చేయలేదు. కేవలం ఏంటంటే అది ఎన్పై అయిన తర్వాత అప్పుడు బ్యాంక్ వాళ్ళు నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు, నా అడ్రస్ కనుక్కుని. మీకు జనరల్ గా రోజు ఎంత ప్రాక్టీస్ ఉంటుందంటే సుమారు ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు?
ఇదివరకు ఎక్కువగానే ఉండేది, కొంచెం నేను డిస్టర్బ్ అయ్యాను, ఫ్యాక్ట్ అది పెట్టి దానివల్ల ఏంటంటే కొంచెం నేను డాక్టర్ గారు ఉండలేదని ఒక పబ్లిక్లో ఒక అపోహ వచ్చింది. ఆయన చేత నా ఇదివరకు ప్రాక్టీస్ మీద ఒక 50% వరకు తగ్గింది నా ప్రాక్టీస్. సో ఎంత కాదనుకున్నా కూడా 15-20 మంది అయితే పేషెంట్లు రోజు వస్తుంటారు కదా. సో మీ హడావుల్లో మీరు ఉన్నారు. ఈ పాపం ఈ నునావతి యుగంధర్ అనే అతను మంచివాడు అని చెప్పి మీరు నమ్మకాన్ని అలాగా కొనసాగించి రోజు అతనికి ఉత్తరాలు వాట్సాప్ మెసేజ్లు పెట్టడం జరిగింది. అతను ఎప్పుడైనా మీకు రిప్లై ఇచ్చేవాడా? ఫోన్లో SMS పంపించాడు, డోంట్ వరీ డాక్టర్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఐ విల్ క్లియర్ ఇన్ 3 days. అలా నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి, అవన్నీ కూడా నేను రికార్డ్ చేశాను, అవన్నీ నాకు ఎవిడెన్స్లే. మీరు ఏదో మీ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పైన రాసి దాన్ని ఫోటో తీసి వాట్సాప్ పెట్టానని చెప్పేవాళ్ళు కదా. అవును. సో వాటన్నిటికీ పూర్తిగా ప్రతిసారి రిప్లై ఇచ్చేవాడా? ఎప్పుడో అతనికి తోచినప్పుడు ఇచ్చింది? ఒక్కొక్కసారి ఇచ్చేవాడు, ఒక్కోసారి ఇచ్చేవాడు కాదు. ఒక సంవత్సరం క్రితం వరకు ఫోన్ చేస్తే అప్పుడప్పుడు ఫోన్ ఎత్తాడు. ఒక సంవత్సరం నుంచి పూర్తిగా ఫోన్ కూడా ఎత్తడం మానేశాడు. నా ఒక ఫోన్, వాడికి 2 ఫోన్లు ఉన్నాయి, దాంట్లో ఒక ఫోన్లో నా నెంబర్ బ్లాక్ చేస్తాడు, ఒక ఫోన్ నెంబర్ వెళ్తుంది కానీ ఇప్పుడు ఎత్తట్లేదు ఈ మధ్య. ఇతను అసలు నన్ను కాంటాక్ట్ చేయట్లేదు, నా ఫోన్ తీయట్లేదు, నాకు సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. కానీ ఈ ట్రాన్సాక్షన్ జరిగిన సుమారు 1 year తర్వాత మీరు ఒక అంగీకార పత్రం రాసుకున్నారు. 1 year కాదండి, 2020 డిసెంబర్లో ట్రాన్సాక్షన్ జరిగింది. వాడికి తర్వాత కోవిడ్ వచ్చింది, ఫిబ్రవరిలోనే సంబయ్యారు. ఇంచుమించుగా ఒక ఐసీయూలోనే ఉండిపోయాడు ఒక 20 రోజులు. రికవర్ అయ్యాడు తర్వాత. ఆ టైంలో కోవిడ్ చాలా ఉధృతంగా ఉన్న వల్ల నేను వెళ్ళటానికి భయపడ్డాను అతని దగ్గరికి. సో నేను సంబయ్యారు జూలైలో వెళ్ళాను, జూన్లో. కానీ అతను రాజమండ్రిలో ఉండే ఇంటికి వెళ్ళి అప్పుడు అతనికి మనం అప్పుడు ఇలా అనుకున్నాం కదా, ఇదిగో అగ్రిమెంట్ రాయించాను, మా లాయర్ చేత మాట్లాడించి చూసి సంతకం పెట్టమని చెప్పాను. చూసాడు అతను, ఓకే ఇవన్నీ మనం అనుకున్న ప్రకారం ఉంది కదా డాక్టర్ గారు అని చెప్పి వెంటనే దాని మీద సంతకం పెట్టి. అంటే ఎలా దొరికాడు మీకు? ఆల్మోస్ట్ 1 year పాటు మీద టచ్ లో లేడు. ఇప్పుడు కాదు, 2021లో దొరికాడు నాకు. ఈ మధ్య టచ్ లో లేడు. ఈ అంగీకార పత్రం రాసిన టచ్ లో లేడు. అంగీకార పత్రం 2021 జూలైలోనో జూన్లో రాసాం. అప్పుడు చదివెడతాను, ఓ ఇదన్నీ మనం అనుకున్న కండిషన్స్ కదా డాక్టర్ గారు అని చెప్పి సంతకం పెట్టాడు దాని మీద. అతని దగ్గర పనిచేసే మోనా సిద్ధు దాని మీద ఏమో సాక్షి సంతకం పెట్టి. అది ఓకే. నా డౌట్ ఏంటంటే 1,48,00,000 రూపాయల 48 లక్షలు సుమారుగా 70,000 ఎంతో ఉంది. 1,48,70,000 ఎంతో ఉంది. అంత అమౌంట్ నాకు ముట్టింది అని మీరు రాసేసిన తర్వాత ఒక ఇంతకాలం పాటు మీరు ఎలా ఊరుకోగలిగి ఉండేవారు? అమౌంట్ నాకు నిజంగా ముడితే వాడు మధ్యలో 15 లక్షలు ఎందుకు పంపుతాడు, ₹1,00,000 ఎందుకు పంపుతాడు, 50,000 ఎందుకు పంపుతాడు? అతనికి అందలేదనే విషయం మీకు ప్రూఫ్ ఉంది. కానీ మీరు ఎలా అంత క్యాజువల్ గా ఎలా ఉండగలిగారు? ఇప్పుడు కాదుగా, నేను అతను కాంట్రాక్ట్ చేసుకున్నాను అంటే మీరు లీగల్ గా నమ్మాను అంతే. నేను అతన్ని ఇస్తా అంటున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు 2.5 ఒక రోజు కాదు, నాకు దాంట్లో రావాలి దీంట్లో రావాలి అని చెప్తున్నాడు. అని చేత నేను నమ్మాను అతన్ని. నమ్మకంతో ఉన్నాను కాబట్టి నేను ఇంకా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్. ఏదైనా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ప్రాపర్టీ వాల్యూని బట్టి 10% ఎంత ఫీజు అడుగుతాడు. అది కూడా ప్రస్తుతం నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ముందుకు వచ్చి డాక్టర్ గారు నిజంగానే అన్యాయం జరిగింది, మేము సహాయం చేద్దాం అనుకుంటే ఎలాంటి సహాయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే నాకు ఇప్పించండి అంటాం కాదు, మీకు ఎలాగా మీరు అవతల వాళ్ళ నుంచి మీరు ఏ రకమైనటువంటి రిలీఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ఎక్కువగా ఆశపడే వ్యక్తిని కాదు. నా ముందు నా బిల్డింగ్ ప్రాపర్టీ నాకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాడు నాకు ఇచ్చింది 66 లక్షలు. అప్పట్లో మా అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ₹1 వడ్డీ. కానీ ఈ రోజు నేను వాడి వల్ల చాలా నష్టపోయాను. ఓకే, ₹1 వడ్డీ సంగతి మీరు మెన్షన్ చేశారా దాంట్లో? అగ్రిమెంట్ లో రాసాం, డాక్యుమెంట్ లో కూడా రాసాం. అంటే మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో అక్కడ వడ్డీ రాయకూడదు మగ అని చెప్పి రాసి ఉండరు బహుశా దాంట్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. మేము రాసుకున్న అగ్రిమెంట్ లో రాసుకున్నాం ₹1 వడ్డీ చెప్పు. నేను ₹1 వడ్డీ చెప్పుని ఇచ్చేట్టు, మళ్ళీ నేను అతను తిరిగి డబ్బులు ఇచ్చేసినట్టు, నా బిల్డింగ్ నాకు ట్రాన్స్ఫర్ చేసేటట్టు క్లియర్ రాసుకున్నాం దాంట్లో. ఓకే. కానీ డాక్టర్ గారు ఒక ప్రశ్న మాత్రం అందరినీ తొలిచేస్తుందండి. అంటే మీరు మంచివాళ్ళు, మీరు పాపం మీకు అమాయకులు, మీకు లీగల్ నాలెడ్జ్ లేదు అనే విషయం అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం తొలిచేది ఏంటంటే సాధారణంగా మనిషికి ఉండేటువంటి ఒక విచక్షణ, లేకపోతే దాని కామన్ సెన్స్, అలాంటి పదాలు ఉపయోగించచ్చో లేదో తెలియదు, మీరు పెద్దవాళ్ళు. సేల్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని మీకు అనిపించలేదా? అంత లా తెలిస్తే వైద్యానికి వస్తారు, నేను ఏదో చెప్తాను నమ్ముతారు మీరు, అంతేగాని దాని లోతుపాతులు మీకు తెలియదు కదా. అలా కాదు, నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఆలోచన ఎందుకు రాలేదనే దానికి సమాధానం ఉండదు. బట్ నా ప్రశ్న ఏంటంటే మీరు సేల్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యారు అంటే మీరు అతనికి సేల్ చేస్తున్నట్టుగా రాశారు, మీరు రాసిన డాక్యుమెంట్ లో అలా ఉంది. 1,48,00,000 రూపాయలు మీరు డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏంటి? మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో వాళ్ళ చట్టంలో అన్ని రకాలుగా ఇరికించాలని చూస్తారు. వాడు యువతల వాడు ఏంటంటే తీసుకున్నవాడు ఏంటంటే
వాడి ప్రెషర్లో వాడు ఏం చెప్తే వాటికి రూపం జరుగుతుంది, అంతకంటే ఏం లేదు దాంట్లో. ఇప్పుడు మీరు ఊళ్ళో ఇంత చాలా పాపులర్ డాక్టరు, మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి మిత్రులు ఉన్నారు, ఎవరు కూడా మీకు ఈ 5 సంవత్సరాల్లో ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదా? మీరు ఎవరిని అడగలేదా? ప్రస్తుతం పరిస్థితిలో నాకు ఎవరు ఎదరికి రారండి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఏదైనా అడిగితే నేను వెళ్ళకుండా నాకు వచ్చేవి పని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుసు డాక్టర్ గారు ఫ్యాక్టరీలో చాలా లాస్ అయి ఉన్నారు, ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎవరు ముందుకు రారు. మీరు అడిగారు ఇందాక మీకు గవర్నమెంట్ ఏ విధంగా సాయం చేయగలదని. ఇప్పుడు నాకు నిజంగా నేను కూడా ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి నేను కూడా ఇప్పుడు అదర్ పర్సన్స్ లాగా ఆలోచిస్తూ ఆ యుగంధర్ నిన్నవాతి మీద డిఫర్మేషన్ సూట్ ఒకటి ప్లస్ నేను ఎంతైతే లాస్ అయిన 5 సంవత్సరాలు, నేను యాక్చువల్గా ఒక లేజర్ ఎక్విప్మెంట్ కొనుక్కుందాం అనుకున్నాను. దాంతో వాడు ఇచ్చే డబ్బుల్లో నా లోన్స్ క్లియర్ చేసుకుని ఎగ్జామ్ లేజర్ అంతకుముందు నాకు ఉండేది, అది పాడైపోయింది, కొత్త మిషన్ కొనుక్కోవాలని చెప్తున్నాను. నేను నా పేషెంట్ చాలామంది 1 సంవత్సరం వచ్చేస్తే 6 నెలలు వస్తుందని చెప్పి అలా చెప్తూ కాలక్షేపం చేస్తూ వచ్చాను. వీడు నాకు దానికి కూడా డబ్బులు ఇస్తాడు యాక్చువల్గా ఎగ్జామ్ లేజర్లో. మీరు మార్కెటింగ్ చేసుకోండి డాక్టర్ గారు నాడు వారాలుగా రోజు వాడి అపార్ట్మెంట్లో. ఇప్పుడు దానివల్ల నాకు లేదంటే నాకు నెలకు ఒక 10 లక్షలు ఇన్కమ్ జనరేట్ అయ్యేది, అంటే సంవత్సరం 1 కోటి రూపాయలు. ఈ 5 సంవత్సరాలు నేను 5 కోట్లు లాస్ అయిన వాడి వల్ల. 1, 2 మెంటల్ స్ట్రెస్. ప్రాక్టీస్ వదిలేసి నేను హైదరాబాద్ కనీసం ఏంటంటే వాడి కోసం 10-15 సార్లు వెళ్ళి ఉంటాను. నా జీవితంలో ఎప్పుడు నేను 1 రోజు కంటే ఎక్కడే ఉండను. అటువంటిది ఒకసారి నేను వాడి కోసం వెళ్ళి 10 రోజులు హైదరాబాద్లో కూర్చున్నాను. కావున నా దగ్గర లాడ్జ్ రిసీట్స్, ట్రావెల్ టికెట్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ అక్కర్లేదండి, చెప్తున్నాను, అవన్నీ ఉన్నాయి. సో నేను వాడి మీద ఇప్పుడు నా ప్రాపర్టీ నాకు ఇవ్వటమే కాకుండా కనీసం నేను ఒక 3 కోట్లకి వాడి మీద దాన్ని నేను లాయర్ని కన్సల్ట్ చేసి వేస్తాను. ఒకటి ఐసిఐసిఐ వాళ్ళ మీద కూడా వేద్దాం ఉంది నాకు. ఎందుకంటే నన్ను మెంటల్ టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. నాకు సంబంధం లేని దానికి నా దగ్గరకు వచ్చి నా రూమ్లో కూర్చుని నా టైం పాడు చేసి అక్కడ బయట నోటీసులు అంటించి అవన్నీ నా పరువు తీసే పనులు అవి. ఎవడో చెక్క వంశీకృష్ణ ఈ డాక్యుమెంట్ పెట్టి లోన్ తీసుకుంటే కనీసం వాళ్ళు వచ్చి అడగాలి కదా, ఏమంటే డాక్యుమెంట్ల మీద లోన్ ఇస్తాం, ఇక్కడ బిల్డింగ్లో ఎవరున్నారు, మీరు టెనెంటా లేకపోతే మీరు ఓనరా, ఏంటి మీకు ఈ బిల్డింగ్ సంబంధం చేసే ప్రొసీజర్ అది. వాళ్ళు ఎవరు ఏమీ చేయకుండా మామూలుగా బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే అవన్నీ ఏమీ చేయకుండా వాళ్ళకి 2,48,00,000 లోన్ 10 రోజుల్లో శాంక్షన్ చేశారంటే అప్పట్లో అక్కడ ఉన్న మేనేజరు, ఆ లీగల్ ఒపీనియన్ లీగల్ ఆఫీసరు, వీళ్ళందరికీ వీడు ఎంత డబ్బు ముట్ట చెప్పుకుంటాడని నాకు అనుమానంగా ఉంది. వాళ్ళు ఎంత డబ్బు ముట్ట చెప్పకపోతే అంత 15 రోజుల్లో వాడికి లోన్ శాంక్షన్ చేసి డిస్బర్స్ చేస్తారు. ఒక సామాన్య మానవుడికి ఒక లోన్ ఇవ్వాలంటే వాడిని కనీసం 3 నెలలు తిప్పుతారు. అది తీసుకురా, ఈ పేపర్ తీసుకురా, ఆ పేపర్ తీసుకురా అని. ఏమీ లేకుండా వాడికి లోన్ ఇచ్చేటట్టు వాడు ఎంత మేనేజ్ చేశాడు. నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఈ యుగంధర్ నిన్నవాతి అన్నవాడు నన్నే కాకుండా వాడి సీన్లో లేకుండా ఇలాగ థర్డ్ పార్టీని ఎవరినో ఇరికించి ప్రొఫైల్స్ ఇచ్చి బ్యాంకులో లోన్ తీసుకుని ఇంకా చాలామంది ఇలా మోసం చేశాడని ఈ మధ్య నాకు తెలిసింది. అలాగ కనీసం ఏంటో ఒక 7-8 మంది ఉన్నారని చెప్పి నాకు ఈ మధ్య తెలిసింది. వాళ్ళందరూ కూడా మొన్న హైదరాబాద్లో డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారని నాకు తెలిసింది. అసలు ముందు యుగంధర్ నిన్నవాతి మీద గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సిఐడి డిపార్ట్మెంట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. ఫస్ట్ వాడు ఎంతమంది ఇలా మోసం చేశాడు, ఎన్ని ఫ్యామిలీస్ని టూయింగ్ చేశాడు, ఇవన్నీ. రైట్ డాక్టర్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీ తరఫున మా మై టీవీ ద్వారా ప్రభుత్వానికి కానీ, జ్యుడిషియరీ వారికి కానీ, కోర్టు వారికి కానీ, పోలీసు వారికి కానీ మీ తరఫు నుంచి నేను చెప్తున్నటువంటి పాయింట్లు మీరు కూడా మధ్యలో నేను చెప్పింది తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నునావత్ యుగంధర్ అనే అతను 17/12/2020 సంవత్సరంలో డాక్టర్ గారి దగ్గర నుంచి ఏజీపీ సేల్ అగ్రిమెంట్ పొందిన తర్వాత ఆయనకి 3 చెక్కుల ద్వారా 1,45,70,000 రూపాయలు ఇచ్చినట్టుగా రాయించుకుని సంతకం పెట్టించుకుని రిజిస్టర్ చేశారు. దానికి సాక్షులు కూడా ఉన్నారు. ఈ అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నునావత్ యుగంధర్ అకౌంట్లోంచి ఈయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసి చెప్పాలి. వాళ్ళు ఏంటంటే కోర్టు నుంచి కానీ పోలీసుల నుంచి కానీ వాళ్ళకి సంబంధం లేకపోతే సంబంధమైనటువంటి లీగల్ డాక్యుమెంటేషన్ ఏదైతే లేకపోతే వాళ్ళు ఇవ్వనని చెప్పేసి అనడం జరిగింది డాక్టర్ గారు అప్రోచ్ అయినప్పుడు. రెండోది ఏంటంటే ఇతను చిక్కం వంశీకృష్ణ అనే అతనికి అమ్మేటప్పటికి ఈ 1,48,00,000 రూపాయల ఆస్తి విలువ 2,50,00,000 రూపాయలు అయిపోయింది. అతనికి 2,50,00,000 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ 2,50,00,000 రూపాయలకి ఒకవేళ యుగంధర్ అనే అతను నిజమైనటువంటి లీగల్ హక్కుదారుడైతే క్యాపిటల్ గెయిన్స్ లాంటివి కూడా ఎక్కడ మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఆస్తి రేట్లు దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 50% పైన పెరిగిపోయింది. సో దాన్ని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఎలా కన్సిడర్ చేశారనేది మాకు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు చెప్పిన తర్వాత మాకు కూడా అర్థం కావట్లేదు.
ఈ పాయింట్ తర్వాత ఏజీపీని పెట్టుకుని అతను ఏదైతే రిజిస్ట్రేషన్ చేశాడో ఆ డాక్యుమెంట్ ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు నునావత్ యుగంధర్కి 2,39,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. నేను కరెక్టా డాక్టర్ గారు? సో 2,39,00,000 న్యాయంగా డాక్టర్ గారికి రావాలి. అసలు జరిగిన ట్రాన్సాక్షన్ తప్పు ట్రాన్సాక్షన్. ఎందుకంటే 1,45,70,000 అనేది ఇప్పుడు కన్సిడరేషన్ ముట్టలేదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ అక్కడితోనే షామ్ డాక్యుమెంట్స్ అంటారు వాటిని. అప్పటికే ఫ్రాడ్ జరిగిపోయింది కాబట్టి అక్కడితో అయిపోవాలి. సరే, ఓకే, ముందుకెళ్ళిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అసలు ఓనర్ ఎవరనేది అక్కడ ఆల్రెడీ డాక్యుమెంట్లో కనిపిస్తుంది కాబట్టి ఆ 2,39,00,000 డాక్టర్ గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడైనా కొంతవరకు దానికి లీగల్ శాంక్టిటీ వచ్చేది. అలా కూడా చేయలేదు. డాక్టర్ గారు ఇందాక చెప్పినటువంటి విధంగా ప్రాపర్టీ వాల్యుయేషన్ చేయకుండా, ప్రాపర్టీకి లీగల్ ఒపీనియన్ ప్యానల్ అడ్వకేట్ సరైనటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా, టైటిల్ సెర్చ్ లేకుండా, ఏమీ లేకుండా 33 ఏళ్ళ సెర్చ్ ఈసీ తీసుకుంటారు. ఆ సెర్చ్ ఈసీలు అవన్నీ మరి తీసుకున్నారు లేదైతే మన దగ్గర డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ లేదు మన దగ్గర, కానీ తీసుకోకుండానే చేశారనడానికి జరిగిన సంఘటనలు మనకి అలా నిరూపిస్తున్నాయి. సో ఈ తర్వాత జనరల్గా ఏ బ్యాంక్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా ఒకసారి వచ్చి ఈసీ తీసుకుని మళ్ళీ ప్రాపర్టీని ఫిజికల్గా వెరిఫై చేసుకుని ఆ ప్రాపర్టీలో పొజిషన్లో ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చూసుకుంటారు వాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా అకౌంట్ ఎన్పిఐ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు వచ్చి 1-2 సార్లు వెరిఫై చేసుకుని ప్రాపర్టీలో ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరిస్తారు. ఏమండి, ఈ ఇంటి మీద అప్పు తీసుకున్నటువంటి యజమాని మాకు డబ్బులు కట్టట్లేదు కాబట్టి మిమ్మల్ని ఏ రోజైనా ఖాళీ చేయించే పరిస్థితి వస్తుందని చెప్పేసి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరించాలి. అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు పొజిషన్లో ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు. ఈ చిక్కం వంశీకృష్ణ ఎవరైతే హక్కుదారుడు, ఎవరైతే లోన్ బారోయర్ ఉన్నాడో అతని అకౌంట్లోకి నునావత్ యుగంధర్ ప్రతి నెల డబ్బులు పంపించడం ద్వారా ఈఎంఐ పే చేయడం జరిగింది. అది 9 నెలల్లో 10 నెలల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ 10 నెలల కాలంలో కూడా ఈ నునావత్ యుగంధర్ దగ్గర నుంచి చిక్కం వంశీకృష్ణకి డబ్బులు రావడం, ఈ చిక్కం వంశీకృష్ణ ఐసిఐసిఐ బ్యాంక్ పే చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో కేవలం ఫ్రాడ్స్టర్స్ తప్పిస్తే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేయరు. మీరు ఒక ఇల్లు అమ్మేస్తే మళ్ళా ఆ ఇంటికి సంబంధించిన ఈఎంఐని మీరు ఎందుకు కడతారు? ఎవరు కట్టరు కదా సాధారణంగా. సో ఇక్కడ అలాంటి ఫ్రాడ్యులెంట్ ఇష్యూస్ చాలా జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి డాక్టర్ గారు నోటీస్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం దాని మీద తగిన చర్యలు తీసుకోకుండా, దానికి ఇన్వెస్టిగేట్ చేయకుండా ఆ రామ్నగర్ బ్రాంచ్, విశాఖపట్నం రామ్నగర్ కేంద్రంగా ఏదైతే ఇంత పెద్ద ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ బ్రాంచ్ మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవడం కానీ, ఇన్వెస్టిగేట్ చేయడం కానీ కనీసం చేయకుండా డాక్టర్ గారిని కార్నర్ చేసి ఇమ్మీడియట్గా ఆయనకి సర్ఫాసీ నోటీసులు ఇచ్చేసేసి 13/2, 13/4 నోటీసులు ఇచ్చేసేసి బుడబుడ అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసేసి మ్యాజిస్ట్రేట్ గారు, ఏలూరు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చేసుకుని సీజర్కి వాళ్ళు ఉపక్రమిస్తున్నారు. ఇవాళ నేను పాలకొల్లులో నేను విచారించిన దాని ప్రకారం డాక్టర్ గారి బంధువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే మిగులున్నారో, ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన ఆర్థిక పరిస్థితిని చూసి అందరూ దూరం అయిపోయారని ఆయన బాధపడుతున్నారు ఇప్పుడు. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా కొద్ది గొప్ప ముందు ఉంటే వాళ్ళందరూ ఏమంటారంటే, సార్ మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు కానీ, లాయర్లు కానీ, న్యాయం తెలిసిన వాళ్ళు కానీ, చట్టం తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా నిలబడితే మా ప్రాణం పోయినా సరే ఈ ఇల్లును మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి అప్పచెప్పేది లేదు అనేది ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే మన జ్యుడిషియల్ ఏంటంటే నోటి మాట కానీ ఇలా ఏదో ఒకరి మీద ఒకరికి అభిమానాలు, ప్రేమలు చల్లవు. ప్రతిదీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కావాలి. డాక్టర్ గారికి సాధ్యమైన తొందరలో ఆ డబ్బులు దొరికి ఆయన ట్రయల్ కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ జీపీని రద్దు చేయడానికి కేసు ఫైల్ చేసి కేసులో ఉన్నటువంటి బలాన్ని, కేసులో ఉన్నటువంటి ఎవిడెన్స్ని, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆయన మీదే ఉంటుంది. ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనదే ఉంది. ఆయన తప్పు చేయకపోయినా కూడా మన చట్ట ప్రకారం ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మన మీదే ఉంటుంది. మనమే నిరూపించుకోవాలి దాన్ని తప్పుని. సో నిరూపించుకుని ఇది ఒక రకంగా చూస్తే ఓపెన్ అండ్ షట్ కేసులుగా కనిపిస్తోంది. ఎందుకంటే దీంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఏజీపీ ద్వారా వచ్చినటువంటి డబ్బు కూడా ఆ నునావత్ యుగంధర్కే వెళ్ళింది. సో 2 రకాలుగా అతనే లాభపడ్డాడు కాబట్టి అతనే ఫ్రాడ్స్టర్ దీంట్లో. సో అతన్ని చట్టం ద్వారా పట్టుకుని అతనికి చట్టపరమైన శిక్ష పడే విధంగా డాక్టర్ గారు పోరాటం విజయం సాధించి, అలాగే ట్రయల్ కోర్టులో డాక్టర్ గారు గెలిచి ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి లోపాలని కోర్టు వారు పరిశీలించి వాళ్ళు గమనించి డాక్టర్ గారికి న్యాయం చేసి, ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే పై కోర్టు, జిల్లా కోర్టు, ఆ పై కోర్టు, హైకోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు ఎక్కడైనా సరే డాక్టర్ గారికి న్యాయం జరిగి ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది దానికి హక్కుదారులు వాళ్ళ అమ్మాయి గారు అవుతారు, వారసురాలు. సో వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి వెనక్కి తిరిగి రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. డాక్టర్ గారు, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీ న్యాయ పోరాటంలో మీ అందరం కూడా మీకు డెఫినెట్గా చివరి వరకు ఉంటాము. మీకు మ్యాక్సిమం మా చేతులంత వరకు సహాయ సహకారం ఉంది.